హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి రోజు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వెనకాల డెకరేషన్ చేసుకొని బొమ్మను తెచ్చుకొని ఇట్లా వంటలన్నీ మార్నింగే లేచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఒకదాన్నే చేశాను. అన్నీ మార్నింగ్ లేచి అన్నీ చేసుకున్నాను. వడపప్పు, బెల్లమన్నము, గుగ్గుళ్ళు, పులిహోర, దద్దోజనము, పాయసము, ఇంకా ఫ్రూట్స్ 5 రకాలు, స్వీట్లు 5 రకాలు. మనకి ఎన్ని చేయాలనిపిస్తే మనకి ఎంత ఓపుకుంటే అంత చేసుకోవచ్చు. దేవుడు మనకి ఇది పెట్టాలి అది పెట్టాలి అని అడగడు. మన ఇష్టం, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పంచామృతము, పానకము అన్నీ పెట్టేశాను. ఇంకా దేవుడికి మేము ముందు రోజు లడ్డు ప్రిపేర్ చేసాము. ఇది వేరే అన్న వాళ్ళు మొక్కుబడి ఉంటే అది చేయమని చెప్పారు. అందుకని 13 kgs 14 kgs దాకా పడింది. ఆ లడ్డు చేసాము. నేను ఇంకా నాకు 4 మెంబర్స్ హెల్ప్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. అదే కొంచెము మిగిలింటే అది ఇంట్లోకి ఇచ్చారు, అది ఇంట్లో పెట్టుకున్నాను. మిగతాది గుడి దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ పెట్టేసి కేసరి మొత్తం ఏమేమి చేసుకున్నామో వడలు మొత్తం అక్కడ పెట్టేసి పూజించుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళాలి. 2 days ముందు నుంచి అయితే నాకు ఎట్లా చేస్తాను, ఏమేమి చేస్తాను, చేయగలనా లేదా అని ఫుల్ టెన్షన్ ఉంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. పూజ బాగా చేసుకున్నాను, హ్యాపీగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆ బొమ్మను పెట్టిన దగ్గరికి అక్కడికి వెళ్తున్నాము మేము. ఇక్కడ మా బాబు అందరికీ బాయ్ చెప్తా ఉంటాడు. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇది మా వీధిలో పెట్టిన బొమ్మ. ఒకటోసారి గజేంద్రన్న 10 రూపాయలు డబ్బు కట్టండి, లడ్డు తీసుకుపోండి. దామో 1200, దామో 1200, గట్టి గురు 1300, కిషోరన్న 1500, కిషోరన్న లడ్డుగా దొరకదు. మళ్ళీ ఊరు దాటి వెళ్ళిపోతున్నదా? 14 కిలోలు
2500 కాకి వాసు సొంతం చేసుకున్నాడు 2500 లట్టు వినాయక స్వామి లట్టు కాకి వాసు సొంతం చేసుకున్నాడు 2500 ఒకటోసారి 2500 2500 ఒకటోసారి కాకి వాసు 2500 ఆలోచన చేయి. లడ్డు తయారు చేయించిన వాళ్ళే, లడ్డు కూడా పాట పాడుకున్నారు వాళ్ళే. 14 kgs చేసాము. లడ్డు అయితే చాలా బాగుంది. ఇది వాళ్ళే పాడుకొని ఊరంతా ఆ ఏరియా అంతా వాళ్ళే పనిచేశారు. నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత వినాయక సాగర్కి వెళ్ళాము. అక్కడ బొమ్మలు నిమజ్జనం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఒక్కొక్కటి చూస్తా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది. ప్రతిసారి ఊరికి వెళ్తూ ఉన్నాము, ఈసారి ఇక్కడే ఉండి అన్నీ చూడాలనుకొని ఇక్కడే ఉన్నాము, ఊరికి వెళ్ళలేదు. నాకైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది.
నెక్స్ట్ వెరైటీగా పెట్టినారు బొమ్మలు, అక్కడికి వెళ్తున్నాము. ఇది ఫారెస్ట్ థీమ్ అంట. ఇదైతే కూడా చాలా బాగా అనిపించింది. దాని నుంచి రావడానికి వింతగా ఏముందని అనుకుంటున్నాను చేసుకోవచ్చు. దగ్గర నుంచి ఇప్పుడు వాటర్ కింద నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో కలిసి చెంబుతో చేసినారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.